మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు, అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం ఇస్తూ, అలాగే ఎంతో మందికి లలితా సహస్రనామం, సౌందర్య లహరి ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు, అమ్మవారి వైపు నడిపిస్తూ ఉన్నారు. వారే అమ్మ గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. వీడియోస్ లో చూస్తూ ఉంటాం, చాలా చక్కగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు. ఎంతో మందికి కొన్ని తెలియని విషయాలు కూడా చెబుతూ అమ్మ వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము. ధన్యవాదాలు. అమ్మవారి దయ అమ్మ, నాదేం లేదు. చాలా సంతోషం. ఆవిడ అనుగ్రహం అంతే. నిజమేనండి. అంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టు, అన్ని ఉన్నట్టే. సమస్తం ఆవిడే చేయగలుగుతుంది ఏదైనా. అవును అమ్మా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. ధర్మ సందేహాల్లోనే ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించి కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అందులో కొన్ని ముఖ్యమైన తిథుల గురించి మాట్లాడుకునేటప్పుడు అమావాస్య అనేది మన వాళ్ళు ఎందుకో చాలా తక్కువ చూస్తారనిపిస్తుంది. తక్కువ కన్నా కూడా భయపడతారు. అమావాస్య ఈ పని చేయొద్దు, అమావాస్య రేపు చేసుకుందాంలే, అమావాస్య కదా ఈ రోజేంటి, అన్నిటికీ అలా ముడిపెట్టి చిన్నప్పటి నుంచి విని 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 ఉండడం వల్లనో ఏమో అమావాస్య కదా అనే ఒక భావన వచ్చేసింది. కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తే ఆ రోజే విశేషంగా ఉంటుంది, ప్రత్యేకించి అమ్మవారికి విశేషంగా ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజున, ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్యకి అసలు అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఎందుకు విశేషం అని చెప్పారు అమ్మవారికి ప్రత్యేకంగా అమావాస్యని? అమావాస్య అనంటేనే మనకు కళలు క్షీణించి ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు పౌర్ణమికి 16 కళలు నిండుగా ఉంటాయి, అమావాస్యకి వచ్చేసరికి కళలు క్షీణించి ఉంటాయి. దీనివల్ల మన వాళ్ళంతా ఏం చేశారు, అమావాస్య అంటే ఒక నెగిటివ్ అని, అమావాస్య రోజు ఏది చెయ్యకూడదు అని. ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే, పౌర్ణమి ముందర ఏ పనులైనా చేస్తాం మనం. పౌర్ణమి ఇంకా వస్తుంది అనేటప్పుడు ఏ పనులైనా చేస్తాం. అమావాస్య ముందర ఏ పనులు చెయ్యం. ఎందుకు చెయ్యము అంటే కళలు క్షీణించి ఉంటాయి. అంటే పౌర్ణమి అంటే గ్రోత్, అమావాస్య అయిపోయిన తర్వాత కళలు పెరుగుతూ వస్తాయి కాబట్టి గ్రోత్. పౌర్ణమి ముందర అనేది గ్రోత్కు సంబంధించిన విషయం. అమావాస్య ముందు అనే విషయానికి వస్తే అది కళలు తగ్గి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక నెగటివ్ వేలోను, అమావాస్య అంటే ఏదో భయము అనేలాగా క్రియేట్ చేశారు. అమావాస్య అంటే భయపడిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా అమ్మవారి యొక్క ఆరాధన ఎందుకు చేస్తారు అమావాస్య రోజు అంటే, మన తెలుగు ప్రాంతంలో అమావాస్య రోజు ఆరాధన తక్కువ చేయొచ్చు, కానీ తమిళనాడులో కానీ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు అమావాస్యని. తమిళనాడులో ఇంకా మంచిగా పూజిస్తారు అమ్మవారిని. అమావాస్య అంటేనే, అమావాస్య అంటే మనం భయపడిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా దేవతా ఆరాధన యొక్క తిథి చెప్పాలి అంటే. ఎందుకు అమావాస్యకి నెగిటివ్ అనేది వచ్చింది, ఎందుకు భయపడుతున్నారు అని అంటే, మన బాడీనే ఒక విశ్వం చెప్పాలి అంటే. మన బాడీ ఎప్పుడు విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది, విశ్వమే మన బాడీలో ఉంటుంది. ఇప్పుడు మొత్తం నేచర్లో చూసుకుంటే 22% వరకు భూమి ఉంది, 78% వరకు వాటరే ఉంది చెప్పాలంటే. 28% నేల, 72% వరకు వాటర్ అని చెప్తాం. మన బాడీలో కూడా ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ అమావాస్య పౌర్ణమి తిథులకి మన బాడీ రియాక్ట్ అవుతుంది. నేచర్లో పవర్ ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య తిథికి నేచర్లో తక్కువ పవర్ ఉండడం వల్ల మన బాడీ రియాక్ట్ కావడము, మనకు కొంచెం లీనెస్ అనిపించడం, ఆ టైంలో కొంతమందికి హెల్త్ బాగాలేకపోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. ఇలాంటివన్నీ జరగకూడదు అని అంటే దేవతా ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. దేవతా ఆరాధన చేస్తూ పోతే మనకు ఈ 16 కళలు క్షీణించి ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు ఆ కళల యొక్క శక్తిని మనం పెంపొందించుకుంటాం దేవతా ఆరాధన వల్ల. ఎందుకు శక్తి దేవతా పూజలు చేస్తారు అని అంటే, ఆల్రెడీ అమావాస్య రోజు కొంచెం మనం చెప్పుకున్నట్టే 16 కళలు క్షీణించి ఈ 16 కళల యొక్క శక్తి ఉండదు కాబట్టి ఈ శక్తి దేవత యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. మీరు అన్నట్టుగా ఏ దేవత ఆరాధన చేయాలి అని అంటే, మనకు గ్రామాలలో అయితే పొలిమేరల్లో దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు అలా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు అంతా సిటీ కల్చర్ వచ్చేసింది, గ్రామ దేవతలు అవైలబిలిటీలో లేరండి మాకు, మేము గృహస్థులు గృహంలోనే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అంటే, మీ ఇంట్లో మీరు ఏ దేవతామూర్తిని అయితే ఆరాధిస్తున్నారు అంటే, దుర్గమ్మ కావచ్చు, లలితమ్మ కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అమావాస్య రోజు వాళ్ళకి విశేషంగా మీరు పూజ చేయాలి. విశేషమైన పూజ ఎలా చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ గా మనం నిత్య దీపారాధన అవి చేస్తూ వస్తాం, ఎందుకంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కాబట్టి దీపం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. అలా కాకపోయినట్టు ఈ అమావాస్య తిథి రోజు
ఎప్పుడు కూడా అమావాస్య తిథిని 2 భాగాలుగా విభజించారు. అంటే ఉదయం భాగం పితృదేవతలకి, రాత్రి భాగాన్ని దేవతా ఆరాధనకి విభజించారు. ఇది కేవలం అమావాస్య రోజు అమావాస్య రోజు మాత్రమే. ఈ ఉదయ భాగాన్ని మనం పితృకార్యాలకు ఉపయోగించుకోవాలి. సాయంత్రం భాగాన్ని అంటే చీకటి పడిన తర్వాత దేవతా ఆరాధనకి మనం ఉపయోగించుకోవాలి. ఈ దేవతా ఆరాధన ఎలా చేయాలి అని అంటే, ఆ రోజు మీ ఇంటి కులదేవత కానీ మీ ఇష్టదేవత కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రోజు మనము విశేషంగా శాంతి పూజ అనేది చేస్తారు. అంటే నిమ్మకాయలు కట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టడము, నిమ్మకాయల మాల సమర్పించడము, అండ్ నెక్స్ట్ ఈ పానకము వడపప్పు వాళ్ళకి సమర్పించడము. ప్రతి అమావాస్యకి దేవత అంటే శక్తి దేవతలకి పెరుగన్నం సమర్పించాలి. ఎందుకు పెరుగన్నమే సమర్పించాలి అని అంటే, ఈ పెరుగు అనేది చంద్రుడికి సంకేతం. పాలు పెరుగు ఇవన్నీ చంద్రుడికి సంకేతం. ఆ రోజు అసలు చంద్రుడే ఉండడు, అంటే చంద్రుడి కళలు ఉండవు. కాబట్టి మనం అమ్మవారికి పెరుగన్నం సమర్పించడం ద్వారా ఆ శక్తి దేవతకి శాంతింపబడుతుంది. మనకు ఆ కళలకు ప్రతీతగా మన ఒంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఏ దేవత ఆరాధన చేయని ఆ రోజు పెరుగన్నం సమర్పించడం, పాలతో కూడిన నైవేద్యం ఏదైనా స్వీట్ అయినా పర్వాలేదు, పాలతో కూడిన నైవేద్యం ఏదైనా పెట్టచ్చు. ఇంకా మీకు ఏదైనా మంత్రోపదేశం ఉంది అనుకోండి, గురువు ఉంటారు, మంత్రోపదేశం ఉంటుంది, అనుష్ఠానం పూజ ఎలానో ఉంటుంది. మీరు అనుష్ఠానం పూజ చేసుకొని మీకున్న మంత్ర జపం అనేది, మీకున్న మంత్రాన్ని ఎక్కువ సార్లు జపం చేసుకోవాలి ఆ టైంలో, అమావాస్య టైంలో. అమావాస్య పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు సాధకులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. విద్యాపరంగా ఉన్న వాళ్ళకి కానీ, ఉపదేశం ఉన్న వాళ్ళకి కానీ, మీ యొక్క మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవడం ద్వారా కూడా త్వరగా సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఆ తిథిలో. మాకు ఏ గురువు లేరండి, మాకు ఏ మంత్రము లేదు, మేము నార్మల్ గృహస్థాశ్రమంలో మేము ఎలా చేసుకోవాలి అంటే, మనకి లలిత సహస్రనామం చదువుకోవచ్చు, దుర్గా సప్తశ్లోకి అనే స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. ఇంకా మాకు ఇవి ఏవి కూడా చదివేకి రాదు అని అంటే, ఏదైనా ఒక అమ్మవారి నామం, దుర్గాయే నమః అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, లలితాంబికాయే నమః అనుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక శక్తి దేవత నామాన్ని మనము ఆ రోజు చీకటి పడిన తర్వాత మనము జపం చేయడం ద్వారా మనలో శక్తి పుంజుకుంటుంది. సుమారుగా ఏ సమయానికి చేయమంటారంటే? 7 పైన బాగా చీకటి పడాలి. అయిపోయిన తర్వాత ఇంకొకటి అమావాస్య అనగానే, ఇప్పుడు మనకి ఆదివారం కూడా అమావాస్య వస్తుంది కదా, అమావాస్య తిథి పౌర్ణమి తిథి మనం నిండుగా రాత్రిపూట ఉండేలాగా చూసుకోవాలి. ఈసారి కూడా అదొక, అంటే ప్రతిసారి ఏదో ఒక సందిగ్ధంలో ఉండిపోతాం, సగం సగం వస్తుంది కాబట్టి ఈసారి ఆదివారం మధ్యాహ్నం నుండి మొదలైంది, ఆదివారం పూర్తి రాత్రి అంతా ఉంది, సోమవారము మార్నింగ్ 10 కంతా కంప్లీట్ అయిపోతుంది అమావాస్య. మనం ఈ పూజలు ఇవన్నీ నైట్ చేసుకొని, సోమవారం రోజు పితృకార్యాలు ఉదయం చేసుకొని, ఏమైనా దానాలు ఉంటారు కొంతమంది అయ్యగార్లకి స్వయం పాకం అవన్నీ దానాలు ఇస్తుంటారు అమావాస్య రోజు, ఆ దానాలన్నీ ఉదయం సోమవారం రోజు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తారు అమావాస్య రోజు. అమావాస్య రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని కూడా మనం నమ్ముతాం. ఎందుకంటే దీపావళి అమావాస్య రోజు నైట్ 11 తిథి ఉంటుంది మనకి, ఒక తిథి అంటే 11:40 నుండి 12 లోపల అమ్మవారు భూమిపైకి ఆగమనం అవుతుంది అనే విషయం మనకు తెలుసు. అందుకు ప్రతి అమావాస్యకు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తాం. అంటే లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము, అంటే ఆర్థికంగా మేము మెరుగుపడాలి, మాకు ఆర్థికంగా సోర్స్ కావాలి, మాకు దారులు కావాలి, మేము ఎటువంటి ఆర్థికంగా గ్రోత్ లేకోకున్నట్టు ఉండిపోయినాము, ఇబ్బందుల్లో ఉన్నామనే వాళ్ళు ఈ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం ద్వారా, అంటే లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదవడము, లక్ష్మీదేవికి పాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించడము, మీకు మల్లెపూలు అవైలబిలిటీ ఉంటే ఈ అమావాస్య రోజు అమ్మవారికి మల్లెపూలు సమర్పించడం, ఇలాంటి చిన్న చిన్నవే ఇవి, కానీ మనకు మంచి బెస్ట్ ఫలితాలను ఇస్తాయి చెప్పాలంటే. అంటే చిన్నవే అనుకుంటాం మనము, ఇలా తరచు కొన్ని అమావాస్యలు చేస్తూ పోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 3 అమావాస్యలు అయిపోతేనే 3 అమావాస్యలు అయిపోయాక ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఏది ఒక్కసారికే రిజల్ట్ కనపడదు, ఒక 3 అన్న కంప్లీట్ అవ్వాలి. ఇలా మీరు కొన్ని అమావాస్యలు చేస్తాము అని పెట్టుకోవాలి. ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఈ శక్తి దేవత ఆరాధన చేయొచ్చు, మహాలక్ష్మి ఆరాధన చేయొచ్చు. మీకు ఒకవేళ ఇష్ట దేవత ఆరాధన ఉంటారు, అంటే కొంతమంది శైవులు శివుణ్ణి పూజిస్తారు, శాక్తేయులు అమ్మవారిని పూజిస్తారు, వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు, ఎవరి సాంప్రదాయం బట్టి వాళ్ళు పూజిస్తారు. కాబట్టి మీ సాంప్రదాయాలలో మీరు ఏ దేవత ఆరాధన అయితే చేస్తారో ఆ రోజు అమావాస్య రోజు రాత్రి ఆ దేవత ఆరాధన చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. తక్కువ భావన కానీ, లేకపోతే అమ్మవారి భయపడాల్సిన అవసరం లేదు, ఇక నుంచి అమావాస్యలా జరుపుకుంటాం. సంతోషం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.